వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బతుకమ్మ పండుగ ముందుగానే ఆడబిడ్డల కుటుంబాల్లో పండుగ చూడాలని ముందుగానే చెక్కులను పంపిణీ చేస్తున్నామని చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడటం లేదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 29 మంది లబ్ధిదారులకు 29,33,064 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా రైతులకు 18,000 కోట్లతో రుణమాఫీ చేసింది. ఇంకా రుణమాఫీ విముక్తి కాని రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేసిందని అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని పలికిన నాయకుడు ఈ రోజు దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్, మామిండ్ల రాజు, సయ్యద్ విజయ్ రాజాలి, ఏనుగు మానసరాం ప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబూబకర్ కుమారస్వామి, సంచు అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్ఓ భావ్ సింగ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అప్లై చేసిన వారం 10 రోజుల్లో చెక్కులు తీసుకొచ్చి వాళ్ళకి ఇంటికి ఇవ్వడం, అందులో భాగంగానే ఇలా 29 షాదీ ముబారక్ చెక్కులు, 10-12 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్, ఇవన్నీ కూడా దసరా లోపల అందజేయగలిగితే వారి కుటుంబాలలో సంతోషం, కళ్ళలో ఆనందం చూడొచ్చనే ఉద్దేశంతో వాళ్ళని కార్యక్రమం పండుగ ముందు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మీరు గతంలో అప్లై చేసినటువంటి సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద అప్లై చేసినవి కూడా చెక్కులు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పులు కడతానో చెక్కులు తీసుకొచ్చి ఇస్తానో గతంలో చేస్తున్నాను. అంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఏది నాది రాలేదు అని 4 సార్లు తిరగటం కానీ, ఇంకా గేట్ల ముందు కాపురాలు కాయటం, పడిగాపులు కాయటం లేకుండా వారి ఇంటికి, వాళ్ళ వాడలకు వెళ్ళి వారి ఇంటికాడికి తీసుకుని వెళ్ళి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా ఇది ప్రజాప్రభుత్వంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి సోషల్ మీడియా ద్వారా